అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'దయ్యాల చెరువు'. అయితే పూర్వం మాంధవి అనే గ్రామాన్ని ఆనుకుని ఒక పెద్ద చెరువు ఉండేది. మండు వేసవిలో కూడా నీరు తరగని ఆ చెరువు ఆ గ్రామానికి ప్రాణాధారంగా ఉండేది. పొలాలకు, పశువులకు, స్నానాలకు, తాగటానికి గ్రామస్తులు ఆ చెరువు నీరే ఉపయోగించేవారు. ఊరి శ్మశానం ఆ చెరువుకు ఉత్తరంగా ఉండేది. అక్కడ దహనమైన వారందరూ దెయ్యాలై ఆ చెరువుని ఆశ్రయించి ఉంటారని నమ్మి ప్రజలు దాన్ని దెయ్యాల చెరువు అని పిలిచేవారు. బతికి ఉన్న వారికే గాక చచ్చిపోయిన వారికి కూడా ఆ చెరువు ఉపయోగపడేదన్నమాట. చీకటి పడ్డ తర్వాత గ్రామస్తులెవరూ చెరువు చెరువు ఛాయలకు కూడా వెళ్ళేవారు కారు. ఊళ్ళో ఉండే దుర్మార్గుడు ఎవరన్నా విడ్డూరంగా చస్తే దయ్యాలే వాణ్ణి శిక్షించాయని, గ్రామానికి పీడ విరగడయిందని, మంచివారి జోలికి రావని గ్రామస్తులు నమ్మి తృప్తి పడేవారు. ఆ గ్రామంలోనే మారీచ అనే ఒక విచిత్రమైన మనిషి ఉండేవాడు. అతని భార్య చాలా అందమైనది. ఆమె అంటే మారీచకు పంచప్రాణాలు. అతను ఏ పని చేసేవాడు కాడు. అతని భార్య కూలీనాలి చేసి తనను, తన భర్తను కూడా పోషించేది. మారీచ భార్య జబ్బు చేసి అకాల మరణం వాతపడింది. తన భార్య చనిపోయిందని తెలియగానే మారీచ దుఃఖంతో స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ లేని సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది. అనేక దెయ్యాలు తన భార్యను ఊరి చెరువుకేసి లాక్కుపోయాయి. ఆ దృశ్యం మారీచకు ఎంత వాస్తవంగా తోచిందంటే అతను స్పృహ వస్తూనే లేచి నిలబడి తన భార్యను పేరు పెట్టి పిలుస్తూ చెరువుకేసి పరిగెత్తాడు. అతనికి మతి చెడిపోతుందో, దెయ్యమే పడుతుందో అని ఊళ్ళో వాళ్ళు భయపడ్డారు. మారీచ భార్య శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయడం చాలా కష్టసాధ్యమైంది. నా పెళ్ళాం చచ్చిపోలేదు, తగలెయ్యకండి అని మారీచ వెర్రిగా కేకలు పెట్టాడు. జుట్టు పీక్కున్నాడు. అందరూ అతన్ని చూసి జాలిపడ్డారు. కానీ అతని మతి పూర్తిగా చెలించిపోయింది. మారీచకు పూర్తిగా పిచ్చి అవతారం వచ్చేసింది. ఏ ఆడది ఎదురైనా తన భార్యనేమోనని మొహంలో మొహం పెట్టి చూసేవాడు. మగవాళ్ళను చూసి "నువ్వేనా నా పెళ్ళాన్ని చెరువుకు లాక్కుపోయింది? నిజం చెప్పు" అని అరిచేవాడు. అతను ఎదుట పడడం ఊళ్ళో వాళ్లకు భయమయింది. అతను వీధిలో వస్తున్నట్టు తెలిస్తే అందరూ తలుపులు మూసుకునేవారు. మారీచ ఏనాడో తాను కూడా దెయ్యమై ఊరిని వేధిస్తాడేమోనని కూడా కొందరికి భయంగా ఉండేది. భూత వైద్యుల చేత మారీచకు చికిత్స చేయిస్తే మంచిదని కొందరు అన్నారు. కానీ మరికొందరు అందువల్ల మరింత ప్రమాదం కొని తెచ్చుకోవడం అవుతుందని, చెరువులో ఉన్న దెయ్యాలన్నీ ఊరి మీద పడవచ్చునని అన్నారు. తిండి తిప్పలు మాని మారీచ చెరువు పక్కన ఉన్న శ్మశానంలో తిరగడం ప్రారంభించాడు. అతను తన భార్యను దహనం చేసిన చోట కూర్చుని ఏడ్చేవాడు. నక్కలన్నీ అతని చుట్టూ మూగేవి. వాన వచ్చిన వాన వచ్చినా కూడా అతను శ్మశానం వదిలి ఇవతలికి రావటం మానేశాడు. అతను రాత్రిళ్ళు అక్కడే నిద్రపోయేవాడు. ఒకసారి మారీచకు ఒక దృశ్యం కనపడింది. చెరువులో నుంచి అనేక ఆకారాలు పైకి లేచి కోలాహలం చేస్తున్నాయి. అవి దెయ్యాలేనని, వాటి మధ్య తన భార్య కూడా ఉండవచ్చునని తోచి అతను నీటి ఒడ్డుకు పరిగెత్తిపోయి తన భార్యను పేరు పెట్టి పిలిచాడు. ఆ కేక విని కొన్ని దెయ్యాలు అతన్ని సమీపించాయి. మీరే నా భార్యను తీసుకుపోయారు. ఆమెను నాకు వెంటనే చూపండి. నేను మీకేం ద్రోహం చేశాను అన్నాడు మారీచ దెయ్యాలతో. మేము నీ భార్యను తీసుకుపోయిన మాట నిజమే. అది మా కర్తవ్యం. కానీ 2 రోజుల క్రితం నీ భార్య మళ్ళీ చనిపోయింది. ఎలా చూపమన్నావు? అన్నాయి దెయ్యాలు. అబద్ధం, అబద్ధం. ఈ మోసపు మాటలు ఎవరైనా నమ్ముతారా? ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉందా? దెయ్యాలు చావటం ఏమిటి? అన్నాడు మారీచ. మాకు చావుంటుంది. నువ్వు నీ భార్య కోసం ఏడిచి కృశించినట్టే నీ భార్య కూడా కృశించి చచ్చిపోయింది. మేమంతా ఇవాళే బేతాళుడి ఆజ్ఞ మీద ఈ చెరువు విడిచి మరొక చోటుకి పోతున్నాం. మాలో నీ భార్య లేదు. కావలిస్తే చూసుకో అన్నాయి దెయ్యాలు. అయితే చచ్చిపోయిన నా భార్య ఏమయింది? దాచకుండా నిజం చెప్పండి అని మారీచ అడిగాడు. ఈ చెరువులోనే చేప రూపం ధరించి నీ భార్య తిరుగుతున్నది. మేమే ఆమెను పోల్చలేము. నువ్వు ఆమె మాట మరచిపోవచ్చు అంటూ దెయ్యాలు వెళ్ళిపోయాయి. ఏ రూపంలో ఉన్నా నా భార్యను పోల్చగలను అన్నాడు మారీచ. మరునాడు అతను ఊళ్ళోకి వెళ్ళి ఒక వల తెచ్చి చెరువులో చేపలను పట్టి ఒక్కొక్క చేపనే పరీక్షించి పక్కన పెట్టనారంభించాడు. ఇది చూసి గ్రామస్తులు చేపలను కొంటామని వచ్చారు. కానీ మారీచ వాళ్ళ మాటలు వినిపించుకోలేదు. అతను చేపలను పరీక్షించడంలో నిమగ్నుడయ్యాడు. ఊళ్ళో వాళ్ళు తమకు కావలసిన చేపలను తీసుకుని డబ్బులు అక్కడ పడేసి వెళ్ళిపోసాగారు. సాయంత్రం అయ్యేసరికి అతను పట్టిన చేపలు కుప్పపోయి డబ్బుల కుప్ప మిగిలింది. మారీచకు తన భార్య దొరుకుతుందన్న ఆశ పోలేదు. అతను రోజూ చెరువులో వలవేసి చేపలు పట్టి ప్రతి ఒక్క చేపను పరీక్షిస్తూ జీవితం గడిపాడు. భార్య తిరిగి దొరుకుతుందన్న ఆశే అతనికి జీవితం మీద విరక్తిని పోగొట్టి మామూలు మనిషిగా మార్చింది. మారీచ మారాడని, తిరిగి ప్రపంచంలో పడ్డాడని గ్రామస్తులు అనుకున్నారు. చెరువులో ఉండిన దెయ్యాలను వెళ్ళగొట్టాడన్న కీర్తి కూడా అతనికే దక్కింది. ఆ చెరువుకు దెయ్యాల చెరువు అన్న పేరు క్రమంగా పోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం.